హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90 దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. సో డే 1 వీడియో చాలా సక్సెస్ఫుల్గా రన్నింగ్ అవుతుందండి. చాలా మంది సో చూస్తున్నారు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా డే 2, డే 3 ఇవన్నీ కూడా మీరు చూడండి. మొత్తం అంతా కూడా నేను సో ఈ సిరీస్ అనేది కంప్లీట్ చేస్తాను. సో ఇంకా ఆలోచించుకొని వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేస్తే మీరు ఏం చేయాలి, ఒక లైక్ అయితే చేయాలి కమ్మలకి. సో ఎక్సైజ్ నెంబర్ 1.1 సెట్స్లోని సో ఫస్ట్ రోమన్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్ సెట్స్ జస్టిఫై. ఇచ్చిన వాటిలోని ఏవి సెట్స్ అవుతాయి, దాన్ని జస్టిఫై యువర్ ఆన్సర్, మీ ఆన్సర్ని జస్టిఫై చేయండి అంటున్నాను అనమాట. చూడండి, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ మంత్స్ ఆఫ్ ఇయర్ బిగినింగ్ విత్ లెటర్ జే. సో మనకి సంవత్సరంలోనే ఎన్ని నెలలు ఉంటాయి? 12 మంత్స్ ఉంటాయి. ఈ 12 months లో కూడా జేతో స్టార్ట్ అయ్యే మంత్స్. సో ఖచ్చితంగా అవి వెల్ డిఫైన్డ్ కనుక ఇట్ ఈస్ ఎ సెట్. సో ఏంటి, సో ఆన్సర్ ఏం రాయాలి? ఆన్సర్ ఇట్ ఈస్ ఎ సెట్. ఇట్ ఈజ్ ఏ సెట్. సో రీజన్ ఏంటి? సో సెట్స్ కనుక మనకి ఆల్ మంత్స్ అన్నాడు కనుక M is equal to తీసుకుందాం. ఏం తీసుకుందాము? జనవరి. సో జనవరి తర్వాత జూన్, నెక్స్ట్ జూలై. సో జేతో స్టార్ట్ అయ్యే లెటర్స్ తో స్టార్ట్ అయ్యే మంత్స్ జనవరి, జూన్, జూలై. సో ఈ 3 ఉంటాయన్నమాట. అంటే మనకి వెల్ డిఫైన్ చేస్తున్నాం, దీన్ని ఒక సెట్ గా రాస్తున్నాం కనుక ఇట్ ఈస్ ఎ సెట్. ద కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ నాట్ ఎ సెట్. ఇట్ ఈస్ నాట్ ఏ సెట్. ఎందుకు సెట్ కాదు? బికాస్ వి కాంట్ డిఫైన్ ద మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్. సో అంటే ఒక రైటర్ చాలా టాలెంట్ అంటే అతను మించిన ఇంకో అతను రాయొచ్చు. సో కనుక బికాస్ వి కాంట్ సే, వి కాంట్ డిఫైన్ talented. We can't define talented writers. సో టాలెంటెడ్ రైటర్స్ మనం డిఫైన్ చేయలేం. సో ఒకడు టాలెంట్ అంటే ఆడికన్నా మించినవాడు ఉంటాడు, లేదంటే వీడికన్నా తక్కువవాడు ఉంటాడు. అంతేగాని ఖచ్చితంగా వీడొక్కడే టాలెంట్ అని చెప్పలేం. ఇప్పుడు నేను ఒక్కడనే మ్యాథ్స్ బాగా చెప్తాను అనేది సో అది సెట్ కాదు. ఎందుకంటే నాకన్నా బాగా చెప్పిన వాళ్ళు ఇంకా ఉంటారు. సో నేనే అగ్రీ చేస్తాను. ఎందుకంటే మాకన్నా సీనియర్స్, మా యొక్క గురువు గారు వీళ్ళందరూ కూడా మోస్ట్ టాలెంటెడ్. సో కనుక మనమే టాలెంటెడ్ అనుకోకూడదు. సో కనుక ఎప్పుడైతే టాలెంటెడ్ ఇలాగా యాడ్జెక్టివ్స్ వస్తాయో, సమ్ కానీ హ్యాండ్సమ్ కానీ ఇలాంటి యాడ్జెక్టివ్స్ వచ్చినప్పుడు అది ఎట్టి బస్సులో కూడా సెట్ అవ్వదు. A team of 11 best cricketers, batsmen of the world. వరల్డ్లోని బెస్ట్ క్రికెటర్ బ్యాట్స్మెన్ అంట. అంటే ఇప్పుడు వాడు ఉన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆడే బెస్ట్ అనుకోండి, ఆడు రిటైర్ అయిపోయాడు. ఆ రిటైర్ అయిన తర్వాత వాడు ఇంకా మనకి రన్స్ అనేది చేయలేడు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్ వాడికన్నా ఎక్కువ కొడుతుంది. అంటే ఏంటి? సో వీడికన్నా బెస్ట్ ఆడవుతాడు. అంటే వీడు మనం బెస్ట్ అనుకున్నాం కానీ వీడికన్నా మించిన బెస్ట్ వచ్చాడు. అంటే ఏంటి? సో బెస్ట్, గ్రేట్, లేదంటే ఇక్కడ అనుకున్న టాలెంట్ ఇలాంటివి వచ్చిన ఏవి కూడా సెట్ అవుతుంది. సో ఓకేనా? ఇక్కడ కూడా అంటే ఇట్ ఈస్ నాట్ ఎ సెట్. ఇట్ ఈస్ నాట్ ఎ సెట్ బికాస్ we can't define we can't define best batsman. మనం ఎవరో చెప్పలేమన్నమాట. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్, మీ క్లాస్లోని ఉన్న బాయ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 10th ఏ క్లాస్ అనుకో. సో మీ క్లాస్లో 10th బాయ్స్ డిఫైన్ చేయగలరు కదా. సో రవి అని, సురేష్ అని, నెక్స్ట్ మొహమ్మద్ అని, ఇలాగా మీ క్లాస్లో ఉన్న అబ్బాయిలు డిఫైన్ చేయగలరు. అంటే అది సెట్ అవుతుంది కదా మీ క్లాస్. సో మీ క్లాస్ కనుక మన క్లాస్లో అబ్బాయిలు ఉంటారు. సో అబ్బాయి లేకుండా ఉండరు కదా. ఓకేనా? సో ద కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్. సో ఆల్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్, మీ క్లాస్లో ఉన్న అబ్బాయిలు అందరూ సెట్ అవుతారు అనమాట. సో ఎస్, it is a set. Yes, it is a set.
అయితే కొంతమంది ఆర్గ్యూ చేయొచ్చు, సో మేము గర్ల్స్ క్యాంపస్ మాది, సో మా దాంట్లో మా దాంట్లో బాయ్స్ ఉంటారు సార్ అంటే. సో మీది గర్ల్స్ క్యాంపస్ అయినా సరే మీ క్లాస్ ఏ క్లాస్ అవుతుందో ఆ క్లాస్లోనే అబ్బాయిలు ఉంటారు. సో అంటే మీ క్యాంపస్లో ఉండవచ్చు, కానీ మీ కాలేజ్, మీ సేమ్ కాలేజ్ వేరే దగ్గర బాయ్స్ ఉంటారు అక్కడ. సో వాళ్ళు మీ క్లాస్, వాళ్ళు అబ్బాయిలు అన్నమాట. ఆ విధంగా లాజికల్గా ఆలోచించాలి. అంతేగాని సో నేను గర్ల్స్ క్యాంపస్ మా క్లాస్లో బాయ్స్ ఉంటారు అనేది మీరు అలా రాస్తే మీకు ఆన్సర్ రాంగ్ అయిపోద్ది. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఆల్ ఆఫ్ యూ పాయింట్ మనం ఆలోచించాలి, అంతేగాని ఓన్లీ మన ఒక్క దగ్గర మనం ఆలోచించకూడదు. ఓకేనా? నెక్స్ట్, the collection of all natural numbers less than 100. 100 కన్నా తక్కువ natural numbers. Yes, it is a set. ఎందుకో మనం రాయొచ్చు. Yes, it is a set. సో ఏం రాయొచ్చు? n is equal to set of 1, 2, 3, and so on 99. సో 99 వరకు తీసుకున్నాం, ఎందుకంటే లెస్ దాన్ 100 అన్నారు కనుక 1, 2, 3 and so on 99. సో 99 వరకు తీసుకుంటే అది ఫైనైట్ సెట్ అవుతుంది, అది సెట్ అవుతుంది. The collection of novels written by the writer మున్షీ ప్రేమ్చంద్. సో మున్షీ ప్రేమ్చంద్ అనే అతను చాలా ఫేమస్ రైటర్ అండి. సో ఈయన బుక్స్ మనకి మ్యాక్సిమం అన్ని బుక్ స్టోర్లో దొరుకుతాయి అన్నమాట. సో ఆయన రాసిన బుక్స్ అనేవి ఉంటాయి, ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఉంటాయి. సో మనం కలెక్షన్ చేసాం అనుకో అన్ని, సో మనం గ్యాదర్ చేయగలం, అంటే ఇది సెట్ అవుతుంది. అంతేగాని ఆయన రాయలేని బుక్స్ అంటే మనకు ఉండదు కనుక, సో ఆయన ఏవైతే రాశాడో ఆ బుక్స్ అని మనం గ్యాదర్ చేసుకుంటే అది సెట్ అవుతుంది. ఎస్, ఇట్ ఈజ్ ఏ సెట్. Yes, it is a set because we can find the books. ఆ బుక్స్ మనం కొనుక్కోగలం, ఎక్కడెక్కడ ఉన్నాయో అవి ఏ బుక్స్ కూడా మనం కొనుక్కోగలం. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుంటే నెక్స్ట్ మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్లోనే 7th ప్రాబ్లంకి వెళ్దాం. The collection of all even integers. Yes, ఇది కూడా సెట్ అవుతుందండి. Yes, it is a set. It is a set. సో ఆల్ ఈవెన్ ఇంటిజర్స్ కనుక I తీసుకుందాము. I is equal to all even integers. సో ఈవెన్ ఇంటిజర్స్ అంటే మనకి 2, 4, 6 and so on. ఇందులో అండ్ సో ఆన్ కనుక మైనస్ వాల్యూస్ కూడా వస్తాయి కావాలండి. -4, -2, -7, -2, -4, -6, -8 అండ్ సో ఆన్, ఇవి కూడా వస్తాయి అండ్ సో ఆన్ పెట్టాం కనుక. సో ఆల్ ఈవెన్ ఇంటిజర్స్, ఈవెన్ అన్నాడు కనుక పాజిటివ్ నెగిటివ్ అనలేదు, అండ్ సో ఆన్ పెట్టాం కనుక మన ప్రాబ్లం లేదు. ద కలెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ దిస్ చాప్టర్. ఎస్, ఇది కూడా సెట్ అవుతుందండి. ఎస్, ఇట్ ఈజ్ ఏ సెట్. ఇట్ ఈజ్ ఏ సెట్ because we can find the questions in this chapter. Because we can find the questions. We can find the questions in this chapter. We can define the questions in this chapter. The collection of most dangerous animals. సో చాలా మంది ఏంటంటే ఇది సెట్ అనుకుంటారు. మోస్ట్ డేంజరస్ ఎనిమల్స్ అంటే సో టైగర్, నెక్స్ట్ నుంచి లయన్, ఇవ చాలా డేంజరస్ ఎనిమల్స్ కదా, ఇవన్నీ తీసుకుంటే అయిపోద్ది అనుకుంటాం. కానీ సెట్ కాదండి. ఎందుకంటే సో టైగర్ని మనం పెంచుకుంటే అది మనకి చాలా అంటే చాలా బాగా మనతో క్లోజ్గా ఉంటుంది. సో ఎగ్జాంపుల్ మీరు థాయిలాండ్ బ్యాంకాక్లో ఏంటంటే ఎనిమల్స్తోని వాళ్ళు సో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఎనిమల్స్ ఫ్రెండ్. మీరు టైగర్తో ఫోటో తీసుకోవచ్చు. సో అక్కడ ఎవరు లేకపోయినా సరే మనం హ్యాపీగా సో వాటిని ఆడించవచ్చు. చిన్న పులి పిల్లలతో మనం ఆడుకోవచ్చు. అంటే ఏంటంటే ఇక్కడ మోస్ట్ డేంజరస్ ఎనిమల్స్ కూడా మనం ప్రేమిస్తే అవి మనకి ప్రేమిస్తాయి అన్నమాట. సో కనుక మనం బాగా ప్రేమించి పెంచింది కూడా మనకి అది మోస్ట్ డేంజరస్ అయిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచి డాగ్ని పెంచుకున్నారు. సో దానికి మీకు బాగా కోపం వస్తుంది మీ మీద. అప్పుడు ఏం చేస్తుంది? మిమ్మల్ని కొరికేస్తుంది, మిమ్మల్ని చంపేస్తుంది. అంటే ఇక్కడ సో మోస్ట్ డేంజరస్ ఎనిమల్స్ అనేది మనం డిఫైన్ చేయలేమండి. సో ఖచ్చితంగా అది సో డేంజరస్సే అని మనం చెప్పలేం. ఒకసారి మంచి అవ్వచ్చు, లేదంటే మంచిగా ఉన్నది కూడా డేంజరస్ అవ్వచ్చు అన్నమాట. సో కనుక ఇట్ ఈస్ నాట్ ఎ సెట్. It is not a set. Because we can't define dangerous. We can't define dangerous animals. Next, second Roman.
let A is equal to 1, 2, 3, 4, 5, 6. Insert the proper symbol, appropriate symbol epsilon or does not epsilon in the blank. So 5 అనేది ఇప్పుడు ఏలో ఉందండి. ఎస్ 5 లో అనేది ఏలో ఉంది అంటే ఎప్సిలాన్ రాయాలి. 8 అనేది ఏలో ఉందండి. సో 8 అనేది సెట్ ఏలో లేదు కనుక డస్ నాట్ రాయాలి. డస్ నాట్ బిలాంగ్స్ టు. 0 అనేది మనకి ఇచ్చిన సెట్ లో ఉందా లేదు కనుక ఇక్కడ కూడా డస్ నాట్ రాయాలి. 4 అనేది అందులో ఉందా ఎస్ 4 అనేది ఇందులో ఉంది కనుక ఎప్సిలాన్ సో బిలాంగ్స్ టు రాయాలి. 2 అనేది అందులో ఉందా ఉంది సో బిలాంగ్స్ టు రాయాలి. 10 అనేది అందులో ఉందా లేదు సో డస్ నాట్ బిలాంగ్స్ టు రాయాలి. అయిపోయింది. రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ ద రోస్టర్ ఫామ్. రోస్టర్ ఫామ్ అన్నా టాబ్లర్ ఫామ్ అన్నా లిస్ట్ ఫామ్ అన్నా ఒకటే అంటే నెంబర్స్ రాసి వాటిని కామాస్ తో సెపరేట్ చేసి బ్రాకెట్ లో ఉంచడం. సో లెట్ us see A is equal to set of x అనేది ఇంటీజర్ అంట -3 కి 7 కి మధ్యలో ఉన్నారంట. సో అంటే -3 కూడా తీసుకోవాలి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అన్నారు కనుక -3 -2 -1 0 1 2 3 4 5 6 ఆపేయండి. ఎందుకు 7 కన్నా తక్కువ ఉండాలి 7 తీసుకోకూడదు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లేదు అక్కడ. అలా రాస్తే దీని లిస్ట్ ఫామ్ దీని యొక్క లిస్ట్ ఫామ్ ఇది లిస్ట్ ఫామ్ ఇది సెట్ బిల్డర్ ఫామ్. చెప్పాను కదా మనకి సెట్ బిల్డర్ ఫామ్స్ ఇచ్చి లిస్ట్ ఫామ్ అడుగుతారు లిస్ట్ ఫామ్ ఇచ్చి సెట్ బిల్డర్ ఫామ్ అడుగుతారు. సో ఇక్కడ x ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 6. సో b ఈజ్ ఈక్వల్ టు న్యాచురల్ నెంబర్స్ ఏంటి 1 తో స్టార్ట్ అవుద్ది 1 2 3 4 5 ఆపేయండి. ఎందుకు లెస్ దాన్ 6 కన్నా తక్కువ ఉండాలి అంటే 1 to 5 అనేది మన న్యాచురల్ నెంబర్స్ అన్నమాట. నెక్స్ట్ c ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఎ 2 digit నెంబర్ సచ్ దట్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ 8. మీరు 2 digits నెంబర్ తీసుకోవాలి ఆ రెండు యాడ్ చేస్తే మనకి 8 రావాలి. 2 digits నెంబర్ అంటే 1 తీసుకున్నాను అనుకోండి సో 1 + 7 8. సో సింగిల్ నెంబర్ 8 తీసుకోకూడదు ఎందుకంటే 2 digit నెంబర్ అన్నాడు కనుక. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 తీసుకున్నాను అనుకోండి ఇక్కడ 2 + 6 8 అంటే 26 తీసుకోవాలి. నెక్స్ట్ 35 తీసుకోవాలి. నెక్స్ట్ 44 తీసుకోవాలి. నెక్స్ట్ 53 తీసుకోవాలి. నెక్స్ట్ 62 తీసుకోవాలి. నెక్స్ట్ 71 తీసుకోవాలి. చాలా మంది ఇక్కడతో రాసి ఆపేస్తారు ఇంకేం ఉంటుందండి. ఇంకోటి 80 అది కూడా యాడ్ చేస్తే మనకి 8 వస్తుంది కనుక ఇది కూడా తీసుకోవాలి. అది ఆ లాజిక్ మిస్ అయిపోతే రాంగ్ అయిపోతుంది ఆన్సర్. నెక్స్ట్ x ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ విచ్ ఈజ్ డివైజర్ ఆఫ్ 60. 60ని డివైడ్ చేసే ప్రైమ్ నెంబర్ కావాలి రాయండి. 2 డివైడ్ చేస్తుంది 60ని 3 డివైడ్ చేస్తుంది 60ని 5 కూడా డివైడ్ చేస్తుంది 7 ఉంది డివైడ్ చేయదు 11 ఉంది డివైడ్ చేయదు 13 ఉంది డివైడ్ చేయదు ఇంకే నెంబర్ తీసుకున్నా సరే డివిజన్ అవుతుంది. నెక్స్ట్ ఈ ద సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఇన్ ద వర్డ్ ట్రిగ్నోమెట్రీ. సో ట్రిగ్నోమెట్రీ ఉన్న లెటర్స్ అన్ని రాయమంటున్నాడు. T R I G O N మళ్ళీ ఓ ఉంది ఓ రాయకూడదండి ఎందుకంటే ఒకసారి రాస్తాం ఒక లెటర్. నెక్స్ట్ M నెక్స్ట్ E R ఉంది ఆర్ ఆల్రెడీ రాస్తాం. సో T కూడా ఆల్రెడీ రాస్తాం TR రాయకూడదు ఇంకా. నెక్స్ట్ Y రాయాలి. సో చూడండి ఇప్పుడు T ఉంది నెక్స్ట్ R ఉంది I ఉంది G ఉంది O రాసాం N రాసాం O రాయకూడదు మళ్ళీ M రాసాం E రాయకూడదు ఎందుకంటే E రాసాం E రాసిన తర్వాత T రాయకూడదు ఆల్రెడీ T రాసాం R రాసాం ఆల్రెడీ సో R రాయకూడదు Y. నెక్స్ట్ F. సో ద సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఇన్ ద వర్డ్ బెటర్. సో బెటర్ అనేది యాడ్జెక్టివ్ కలిసి ఇది సెట్ కాదు కదా అని అనొద్దు. సో వాడు ఒక లెటర్ తీసుకున్నాడు ఒక వర్డ్ తీసుకున్నాడు అందులో లెటర్స్ మనం రాసుకోవచ్చు ఓకేనా. సో కనుక B రాద్దాం E రాద్దాం T రాద్దాం ఇంకా మళ్ళీ T రాయకూడదు మళ్ళీ E రాయకూడదు. నెక్స్ట్ ఏంటి R రాయాలి. ఇది సెట్ బిల్డర్ ఇది సెట్ బిల్డర్ ఫామ్ ఇది లిస్ట్ ఫామ్ అన్నమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 4th రోమన్కి వెళ్దాం. ఇప్పుడు మనం 4th రోమన్కి వెళ్దాం. రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ ద సెట్ బిల్డర్ ఫామ్. సో సెట్ బిల్డర్ ఫామ్ లో రాయాలండి. సో 6 3 6 9 12 అంటే 3 టేబుల్. సో 3 టేబుల్ ఎంతవరకు 4 టైమ్స్ తీసుకున్నాడు అంటే x such that x is equal to 3n 3 టేబుల్ కనుక 3n. ఇక్కడ n బిలాంగ్స్ ఏంటి న్యాచురల్ నెంబర్. నెక్స్ట్ ఇక్కడ n న్యాచురల్ నెంబర్స్ అంటే ఎక్కడ నుండి తీసుకోవాలి 1 to 4 అంటే 1 less than or equal to n less than or equal to 4. సో 3 4s are 12 అయిపోయింది. నెక్స్ట్ 2 4 8 16 32 అంటే 2 పవర్స్ తీసుకుంటారండి. సో పవర్ ఆఫ్ 2 ఇక్కడ ఏం రాయాలి x such that x is equal to 2 power n
ఇక్కడ కూడా ఏంటి n అనేది న్యాచురల్ నెంబర్, n బిలాంగ్స్ టు n. నెక్స్ట్ ఎక్కడ నుంచి తీసుకోవాలి, 2 power 1 అంటే 2, 2 power 5 అంటే 32, అంటే 1 to 5 తీసుకోవాలి n వాల్యూ. సో 1 less than or equal to n less than or equal to 5 అండి. ఇక్కడ కూడా 5 పవర్స్, 5 స్క్వేర్ 5 క్యూబ్ 5 to the power of 4, అంటే ఇక్కడ కూడా సేమ్ ఇదే రాస్తాం, కాకపోతే 5 రాస్తాం. x such that x is equal to 5 to the power of n, so n belongs to n, and 1 less than or equal to n less than or equal to 4 రాయాలి, ఇక్కడ 4 రాయాలన్నమాట. సో ఇవేంటి 2, 4, 6 అనేవి ఈవెన్ నెంబర్స్, ఈవెన్ న్యాచురల్ నెంబర్స్, అదే రాస్తాం. సో x such that x is an even natural number, even natural number. నెక్స్ట్ సో స్క్వేర్స్ మాట, ఎంతవరకు ఉన్నాయి స్క్వేర్స్ ఇది మనకి, సో 10 వరకు ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటి x such that ఫార్ములా రూపంలో రాయొచ్చు, x is equal to n స్క్వేర్, n అనేది ఏంటి బిలాంగ్స్ టు n, అండ్ ఎక్కడ నుంచి తీసుకోవాలి 1 less than or equal to n less than or equal to 10 అండి. అంటే 1 తీసుకోండి, 1 స్క్వేర్ అవుతుంది, 2 తీసుకోండి, 2 స్క్వేర్ అవుతుంది, 3 తీసుకోండి, 3 స్క్వేర్ అవుతుంది, 10 తీసుకోండి, 10 స్క్వేర్. ఇలా ఫార్ములా రూపంలో ఈజీగా రాయొచ్చు. నెక్స్ట్ లిస్ట్ ద ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెట్. సో లిస్ట్ ఫామ్ లేదంటే టాబులర్ ఫామ్ లేదంటే రోస్టర్ ఫామ్ రాసిద్దాం. A is equal to x is an odd natural number. Odd natural number అంటే ఏంటి 1, 3, 5, 7 and so on. ఎన్నో ఇవ్వలేదు కనుక and so on రాసి సరిపోతుంది. x is an integer between, సో ఇక్కడ x అనేది ఇంటీజర్ అంట, ఇదేంటి -0.5, ఇది 4.5. 0.5 కి 4.5 కి మధ్యలో ఏంటి ఉంటాయి మనకి, 0 ఉంటుంది, 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంటుంది, అంతే, ఇంకేం ఉండవు. సో అంటే 9.9/20 4.5, అంటే అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు. x is an integer between, సో దీన్ని సాటిస్ఫై చేయాలి. సో ఇక్కడ నేను -2 తీసుకుంటే -4 మనకి -2 హోల్ స్క్వేర్ 4 అనేది 4 సమానం అవుతుంది కనుక -2 -1 0 1 2 అంతే, ఇంక తీసుకోకూడదు. నేను -3 తీసుకున్నా అవ్వదు, +3 తీసుకున్నా అవ్వదు, ఈ 5 సాటిస్ఫై చేస్తుంది. x is a letter in the word loyal. సో లోయల్ మనం రాయాలన్నమాట, చూడండి ఒకసారి రాయాలి LOYA అంతే, మళ్ళీ L రాయకూడదు ఎందుకంటే ఆల్రెడీ L రాస్తాం. నెక్స్ట్ x is a month of a year not having 31 days. 31 days లేని రాయాలన్నమాట. అంటే ఏమొస్తుంది ఇక్కడ ఫిబ్రవరి, జనవరి 31 days ఉంటుంది, ఫిబ్రవరిలో ఉండవు, మార్చిలో ఉంటాయి, ఏప్రిల్లో ఉండదు, ఏప్రిల్ మేలో ఉంటాయి, మళ్ళీ జూన్లో ఉండదు, జూలైలో ఉంటుంది, ఆగస్టులో ఉంటుంది, సెప్టెంబర్లో ఉండదు, అక్టోబర్లో ఉంటుంది, నవంబర్లో ఉండదు, డిసెంబర్లో ఉంటుంది. అంటే ఈ 1 2 3 4 5 ఈ 5 months అనేవి 31 days ఉన్నమాట. నెక్స్ట్ x is a consonant in the English alphabet which precedes a, precedes k ముందున్న కాన్సనెంట్స్ అన్ని రాయాలండి, k ముందు ఉన్న కాన్సనెంట్స్ అన్ని రాయాలి. B C D E అవదు, A E I O కనుక F G H I అవదు, నెక్స్ట్ J అంతే, ఇంకా K ముందు కనుక ఇవే తీసుకోవాలన్నమాట. ఇంకా లాస్ట్ రోమన్ ఒకటి ఉంది, అది అయిపోతే ఈ ఎక్సైజ్ అయిపోద్ది. ఇంకా లాస్ట్ రోమన్కి వెళ్దాం. ఈలో మీరు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం లాస్ట్ రోమన్ 6th రోమన్కి వెళ్దాం. మ్యాచ్ ఈచ్ ఆఫ్ ది సెట్ ఆన్ ది లెఫ్ట్ సైడ్ ఇన్ ద రోస్టర్ ఫామ్ అండ్ విత్ రైట్ సైడ్ ఇన్ ద సెట్ బిల్డర్ ఫామ్. సో చూడండి సింపుల్ మ్యాచింగ్ ఏంటండి, మ్యాథమెటిక్స్ అంటే ఇది అవుతుందన్నమాట. నెక్స్ట్ x is a prime divisor of 6. ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి, 6ని డివిజన్ చేయాలి, అంటే 2 అవుతుంది 3 అవుతుంది. సో 2, 3 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ x is a natural number and divisor of 6. 6ని డివైడ్ చేసే natural numbers 1 డివైడ్ చేస్తుంది, 2 డివైడ్ చేస్తుంది, 3 డివైడ్ చేస్తుంది, 6 కూడా డివైడ్ చేస్తుంది. ఇంకా మిగిలింది ఏంటి, ఆడ్ నెంబర్స్ less than 10. సో 10 కన్నా తక్కువ ఉన్న ఆడ్ నెంబర్స్. సో ఇది మాట వీడియో. మీకు వీడియో నచ్చింది అనుకున్నా, వీడియో నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ సూపర్ స్టార్ మోడల్ ఎక్స్టెన్షన్ అని టైప్ చేయండి. అదేవిధంగా ఈ ఎక్సైజ్ సంబంధించిన ఎక్స్క్లూజివ్గా ఒక 10 మోస్ట్ ఇంపార్టెంట్ లాజికల్ బిట్స్ ఇస్తాను కింద. అవి మీకు రాబోయే జేఈకి అదేవిధంగా ఎంసెట్కి ఎంతగానో యూజ్ అవుతుంది. సో అవి అటెంప్ట్ చేయండి. అదేవిధంగా దీని నోట్స్ కూడా ఇస్తాను, స్క్రీన్ షాట్ తీసి దీని నోట్స్ కింద ఇస్తాను, అది కూడా నా వెబ్సైట్లో ఉంటుంది చూడండి. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు,
షేర్ చేసినందుకు టేక్ ఏ బౌ.